మన గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. పార్లమెంట్లో ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారంటే ఈడీ సిబిఐ అసలు అరెస్ట్ చేసిందా చంద్రబాబు నాయుడు గారిని? అంటే వాషింగ్ మెషిన్లో వేసినట్టేనా ఇక్కడ వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే? నిర్మా పౌడర్ వాడినట్టేనా అని చాలా క్లియర్గా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఈరోజు. అంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ప్రత్యేక హోదా కోసం పెట్టుకున్నారా, రైల్వే జోన్ కోసం పెట్టుకున్నారా, స్టీల్ ప్లాంట్ కోసం పెట్టుకున్నారా, ఇలా రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటుంటే ఈరోజు దేశం దద్దరిల్లిపోయేలా పార్లమెంట్లో ఒక సమాధానం వచ్చింది. కళ్యాణ్ బెనర్జీ మాట్లాడిన మాటలు మీరేం చెప్తారు సార్? దువ్వాడ శ్రీనివాస్ గారు విన్నారుగా సార్. ఈరోజు నమస్కారం సార్. మన ప్యానలిస్టులందరికీ, ఈశ్వర్ గారు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈరోజు పార్లమెంట్ లో ఎన్డీఏలో జరిగినటువంటి నిర్ణయానికి చాలా తీవ్రంగా, చాలా గట్టిగా ప్రతిఘటించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ ఎందుకు చేయలేదు, అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తిని ఎలా నిలువరించగలిగారు, వాళ్ళకి మీకున్నటువంటి సంబంధాలు మీరు వాషింగ్ మిషన్ లో ఇవన్నీ కడిగేసినట్టేనా అని దుమ్ము దులిపేశారు సార్. సార్, ఎంత దాచుకున్నా చంద్రబాబు నాయుడు తాలూకా నీచమైనటువంటి పరిస్థితి ఈ రోజు దేశ ప్రజలందరికీ అవగతమైంది, ఆంధ్ర ప్రజలందరికీ కూడా అవగతమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే ఎన్డీఏలో ఉన్నాడు సార్, ఉండేటటువంటి వ్యక్తి ఏంటి ఉరగబెడుతున్నారు ఈ రాష్ట్రానికి? నేను స్పష్టంగా ఒకటి అడుగుతున్నాను. స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు నాయుడు ఏమైనా అడగాలనుకుంటున్నారా లేదా? క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన ఆల్రెడీ చెప్పారు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలని జేడీయూ నుంచి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అడగాలనుకుంటున్నారా లేదా కేసుల నుంచి తప్పించుకోవటానికి బీజేపీతో చేతులు కలిపి ఈ నాటకాలు ఆడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు ఒకటే చెప్పారు ఒకప్పుడు, మన అవసరం ఉండే స్థితిలో కేంద్రం ఉండుంటే మనం స్పెషల్ స్టేటస్ ని డిమాండ్ చేసి ఉండేవాళ్ళం. దురదృష్టం అది జరగలేదు అని ఆనాడు బాధపడ్డాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీల పైన మన సహకారంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానం. ఈ పరిస్థితుల్లో మరి స్పెషల్ స్టేటస్ గురించి స్పష్టంగా చంద్రబాబు నాయుడు మాట్లాడగలుగుతాడా? మరి ఎన్డీఏ ప్రభుత్వం మనకి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఆలోచిస్తుందా? మరి పోలవరం పైన ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి నిధులు ఏమైనా తేగలుగుతాడా లేదా? దానిపైన కేంద్రం ఏ రకంగా స్పందిస్తుంది? లేదా అతనికి ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవటానికి, కాలయాపన చేయటానికి మాత్రమే ఈ ఎన్డీఏ తాలూకా కూటమి ఏం చేయబోతున్నారు స్పష్టంగా తెలియజేయాలి. ఈ రోజు ఎంపీ గారు అడిగినటువంటి నిర్ణయం మాట చాలా అద్భుతమైనటువంటి మాట. స్పష్టంగా పాయింట్ బ్లాంక్ గా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, ఎన్డీఏ కూటమి కూడా సమాధానం చెప్పాలి. మేము నీతివంతులం, నిజాయితీవంతులం, మేము ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, మేము నిప్పు, మేము అగ్ని అని చెప్పుకున్నటువంటి నాయకులకి పార్లమెంటు సాక్షిగా వీళ్ళ పైన జరుగుతున్నటువంటి చర్చ నిస్సిగ్గుగా ఉంది, చాలా అసహాయంగా ఉంది. చూస్తుంటే ఇలాంటి నాయకుల ఈ ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు పార్లమెంటు సాక్షిగా మన ముఖ్యమంత్రి గురించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో, రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలుగు వాళ్ళగా మనం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గురించి పార్లమెంట్లో ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఏంటి పరిస్థితి? అదే తెలుగు వారి తాలూకా కీర్తి ప్రతిష్టలు ఇలాగ దిగజారిపోతున్నాయి ఏంటి? ఇంత నీచానికి దిగజారిపోతున్నాం ఏంటి? మన గురించి ఒక ముద్దాయి గురించి మాట్లాడినట్టు, ఒక రోడ్డు మీద ఒక నేరస్తుడి గురించి మాట్లాడినట్టు ఈ రోజు పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే విధానం ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మనందరికి కూడా, ప్రతి తెలుగువాడికి కూడా అవమానకరమే సార్. ఏం జరుగుతుందన్న దీనిపైన ప్రతి ఆంధ్రుడు చర్చించవలసినటువంటి విషయం. ఎంపీ గారు ఈ రోజు అడిగినటువంటి విషయమే కాదు, మనందరం కూడా దీన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రతి తెలుగువాడికి ఇది అవమానకరమే. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉండటం కూడా మన దురదృష్టకరం ఈశ్వర్ గారు.